హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది సీజ్ ఎట్ థాన్ హై మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక ఇండోనేషియన్ మూవీ భయ్య, కాకపోతే యాక్షన్ థ్రిల్లర్, నాట్ హారర్. మూవీ రన్ టైం అయితే 1 hour 58 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ అయిన హీరో తన సిస్టర్ చనిపోతూ తన దగ్గర నుంచి ఒక లాస్ట్ డయింగ్ విష్ అయితే తీసుకుంటాడు అనమాట. తన నెఫ్యూ అయిన అబ్బాయిని అయితే వెతకాలని చెప్పేసి అలా తను వెతుక్కుంటూ ఒక హై స్కూల్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. కాకపోతే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే నార్మల్ స్టూడెంట్స్ అయితే కాదు, వాళ్ళకంటూ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. అలాంటి స్కూల్లో ఆ స్టూడెంట్స్ తో తన నెఫ్యూని వెతుక్కుంటూ హీరో అయితే అక్కడ ట్రాప్ అవడం అయితే జరుగుద్ది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే వన్ టైం వాచబుల్ భయ్యా. మీరు కనుక యాక్షన్ థ్రిల్లర్ లవర్స్ అయ్యి ఉంటే, అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో బేస్ అయి ఉన్న మూవీ చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాన్సెప్ట్, బాగా స్టార్ట్ అవుద్ది. బట్ ఎల్లి కొద్ది అయితే మూవీ లెట్ డౌన్ అయిపోతుంది భయ్యా. బట్ వన్ టైం వాచబుల్ అని చెప్తా. హై ఇంటెన్సిటీ ఫస్ట్ హాఫ్ నుంచే మీకు టెన్షన్, ఆ థ్రిల్లర్ వైబ్ అయితే భలే క్రియేట్ చేస్తారు భయ్యా. బాగా వర్కౌట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ పరంగా నాకైతే పేరు పెట్టడానికి లేదు. ఆ పీరియడ్ సెట్టింగ్ కానీ, అండ్ 1988 లో జరిగిన ఇండోనేషియన్ యాంటీ చైనీస్ రియాట్స్ అయితే ఉంటాయి, వాటితో స్టార్ట్ అవుద్ది. ఆ ఇన్స్పిరేషన్, ఆ స్టోరీ చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. స్టోరీ మాత్రం 2020 టైంలో జరుగుతుందిలే, బట్ ఆ రియాట్స్ ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది అనమాట. 1998 సెటప్, ఆ రియలిస్టిక్ సెట్టింగ్ అదంతా కూడా పైగా స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది. డిస్క్రిమినేషన్, రేసిజం ఇలాంటి సీరియస్ ఇష్యూస్ అయితే గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేశారు భయ్య. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే స్కూల్ కారిడార్ లో జరిగే ఫైట్ సీన్స్, ఆ రియాట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే విజువల్స్, ఇవన్నీ కూడా చాలా రాగా ఎంగేజింగ్ ఉంటాయి. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే స్క్రీన్ కుక్ చేసే విధంగా అయితే ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మ్యూజిక్, అట్మాస్ఫియర్, ఆ వరల్డ్ బిల్డింగ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా మూవీకి అయితే పేరు పెట్టడానికి లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే నేను ఫిదా అయిపోయిన భయ్య, బాగా వర్కౌట్ అయింది నాకైతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, చెప్తున్నా స్టార్ట్ అవడం అయితే మూవీ భలే స్టార్ట్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ వెళ్ళి కొద్ది కూడా లెట్ డౌన్ అయిపోతుంది భయ్య. ఒక స్టేజ్ కి వచ్చేసాక ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళాల్సిన మూవీ కాస్త డైలాగులు ఎక్కువైపోతాయి, సోది ఎక్కువైపోద్ది. దానివల్ల ఏమవుతుందంటే లెట్ డౌన్ అయిపోద్ది అనమాట మూవీ. అంతగా వర్కౌట్ అవుతుంది, బోర్ కొట్టేస్తుంది. మిడిల్ పోర్షన్స్ అంతా కూడా అంత ఇంపాక్ట్ గా అనిపించదు. అండ్ మెయిన్ తన నెఫ్యూ కోసం వెతికే టెన్షన్, ఆ క్రియేషన్ అదంతా కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ గానే ఉంటుంది. వెళ్ళి కొద్ది కూడా అంత ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉండదు. అది కొంచెం బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనిపించేది నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల పేసింగ్ అయితే చాలా స్లో ఉంటుంది, ఇబ్బంది పడతారు. ఎమోషనల్ డెప్త్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆ యాక్షన్ మీద ఫోకస్ కూడా ఎక్కువగా ఉండదు. కాకపోతే యాక్షన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ కన్నా డ్రామా మీద ఎక్కువ ఇంపాక్ట్ పెట్టుకున్నారు. అదేమో నాకైతే కనెక్ట్ అవ్వలేదు భయ్య. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. క్లైమాక్స్ అయితే ఓకే అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే వన్ టైం వాచబుల్ అని చెప్తా. ఒకసారి ట్రై చేయండి. యాక్షన్ బ్లాక్స్ తోనే ఉంటుంది, బట్ స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది, కొంచెం సోషల్ కామెంటరీ అయితే ఉంటుంది అనమాట. వాటి పరంగా ఓకే అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, లేదంటే అవాయిడ్ చేసండి. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. బ్రోతల్ వైలెన్స్ ఉంటుంది అండ్ రక్తపాతం గట్టిగా ఉంటుంది, ఇబ్బంది పడతారు మీరు చూస్తే. ఓకే, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేయండి. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే, లవ్ యూ ఆల్, బై.